నిజంగా ట్రైలర్ చూస్తే ఆ ఇంపాక్ట్ అలా అనిపిస్తుంది. సక్సెస్ కోసమే వచ్చాను, సక్సెస్ కొడతాము. హీరో మీద నాకు నెగిటివ్ అనిపించింది. ఈ హీరో మీద నెగిటివ్ ఎందుకు అనిపించింది ఇప్పుడు నాకు నిజం తెలుస్తుంది. గాడ్స్లో ఉన్న మాస్ గాడ్స్ ఎవరైనా ఉన్నారంటే శివుడు తర్వాత కృష్ణుడే మాస్ గాడ్స్. ఆ మాస్లో శివుడికి లేని అంశాలు కూడా కృష్ణుడిలో ఉంటాయి. ఇలాంటి చిలిపితనాలు అవి లేకుండా సినిమా చేయలేం, కృష్ణుడి సినిమా చేయలేం. స్పెషల్ లిప్లాక్లు అవి ఇవి అన్నీ ఉంటాయి, చూడొచ్చు సార్. ఇందులో లేవు సార్, ఉన్నాయి. ఏంటి హీరో తెలియకుండా లిప్లాక్ లేదు సార్. ఏం చేసేవాళ్ళు సార్ సినిమా లేకపోతే? అందరితో చైల్డ్ ఆర్టిస్ట్గా అందరితో చేశారు. నాకు చిన్నది అసంతృప్తి ఏదో ఉంది, నేను వీళ్ళతో చేయలేదు అనేది. ఆ అసంతృప్తి ఏ హీరోతో ఉంది? హీరో లేదు సార్, నాకు అసంతృప్తి హీరో దగ్గర, డైరెక్టర్ దగ్గర మాత్రం. గ్రేట్ నెక్స్ట్ లెవెల్. మొత్తం మూవీలో గ్రేట్ ఇవ్వాల్సింది మణిశర్మ గారు. ఓకే, మణిశర్మ గారు లేకపోతే ఇది ఇంకోలా ఉండే సినిమా. ఇవాళ ఆడియన్స్ని థియేటర్కి రప్పించేది ట్రైలర్. దాంట్లో పాస్ మార్కులు కొట్టేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇటువంటి సినిమా తీయడానికి నిర్మాతకి నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న సబ్జెక్ట్ని తీసుకోలేదు, పెద్ద సబ్జెక్ట్ని తీసుకున్నాడు. మామూలు సబ్జెక్ట్ కాదు. నిజంగా ట్రైలర్ చూస్తే ఆ ఇంపాక్ట్ అలా అనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు త్రినాథరావు గారు. అలాగే మాస్టర్ అంటానికి నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఎందుకంటే మహేంద్రన్ ఏ పాత్ర ఇచ్చినా కూడా దాంట్లో జీవించేస్తాడు. బట్టలు తీయమంటే బట్టలు తీసేస్తాడు, గుండు కొట్టించుకోమంటే గుండు కొట్టించుకుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తాడు మహేంద్రన్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. అతని గురించి ఇంట్రడక్షన్ కూడా నాకు తెలిసి వేస్ట్. అటువంటి యాక్టర్ అయినా. అలాగే వాణి గారు ఉన్నారు, అలాగే డైరెక్టర్ గారు. నేటించి అంటున్నాము ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు, హ్యూజ్ సబ్జెక్టు. చాలా పుస్తకాలు చదువుకుని ఉన్నాడు. చదువుకున్న వాళ్ళు సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో ఆ ట్రైలర్లో అంత ఇంపాక్ట్ అనిపించింది. సో వాసుదేవ సుతం సినిమా చూద్దాం. ఎందుకంటే పలకటానికి కొంచెం సంస్కృతం ఓడైనా చాలా ఇంపాక్ట్ ఉన్న కథ, చాలా డెప్త్ ఉన్న కథ. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీసేటప్పుడు కమర్షియల్ మూవీస్ ఎలా అయినా తీసేయచ్చు, దాంట్లో చాలా ఫ్లాస్ ఉండొచ్చు, ఎవరు అడగరు బయటికి వెళ్ళిన తర్వాత. కానీ ఇటువంటి హిస్టారికల్ అండ్ మైథలాజికల్ మూవీ చేసేటప్పుడు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. దేవుళ్ళ గురించి అయితే చెప్పేటప్పుడు ఏమాత్రం తడబడినా కూడా మొత్తాన్ని ఆపాదించేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. సో సినిమా 10వ తారీఖు రాబోతుంది. ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారో ఏంటో అందరిని అడిగి తెలుసుకుందాం. చాలా కష్టం ఉంది సినిమాలో. మామూలుగా మనం అయితే చూసేస్తున్నాం ట్రైలర్, సినిమాలో అయితే చాలా కష్టం ఉంది. సో త్రినాథ్ గారు చెప్పండి సార్, ఇటువంటి కథ వచ్చినప్పుడు నాట్ ఈజీ థింగ్. ఫస్ట్ టైం ప్రొడ్యూస్. అటువంటిది ఒక రామ్ కామో లేకపోతే చిన్న లవ్ స్టోరీయో లేకపోతే కొత్త హీరోయిన్తో ₹1,00,00,000 సినిమా తీసి 4 ఇంటిమసీ సీన్లు పెట్టి 4 లిప్లాక్లు పెట్టి ఒక 4-5 పాటలు పెట్టేసి ఇలా కొట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి. మ్యాక్స్ ట్రెండ్ అదే నడుస్తుంది. 4 బూతులో లేకపోతే ఇట్లా ఇటువంటి పెట్టి ఒక ట్రెండ్ నడిచేస్తుంది. ప్రొడ్యూసర్ సేఫ్ జోను లేకపోతే ఓటీటీ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. ఇటువంటి ప్యాటర్న్ కాకుండా ఒక మొయ్యలేని భారాన్ని, కథ కూడా చిన్నది కాదు, దేవుడి కథ. అటువంటి దాని ప్యారలల్ స్టోరీస్ ఉన్నాయి. ఒక చిన్న కథనైతే ఎత్తుకోలేదు మీరు. ఇటువంటి తీయటానికి ఏం ప్రేరేపించింది? నేను బేసిక్గా జగన్నాథుని భక్తుడిని. భక్తుడిని తర్వాత ఈ వైకుంఠం డైరెక్టర్ గారు నా ఫ్రెండ్. నాకు అంతకుముందు ఒక 2-3 స్టోరీలు చెప్పారు. మీరు అన్నట్టు లవ్ స్టోరీను, తర్వాత థ్రిల్లర్ స్టోరీ, తర్వాత డిఫరెంట్ స్టోరీ. ఇది నా బ్యానర్లో ఫస్ట్ మూవీ. నేను డివోషనల్గా చాలా స్టార్ట్ చేద్దామని ఈ కథని ఎంచుకున్నాను. తర్వాత ఇది ఎంచుకుని స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పిన తర్వాత నాకు నచ్చింది. సరే చేద్దాము అని ముందుకు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ విషయంలో అయితే ఫస్ట్ ఒక బడ్జెట్ చెప్పారు. సరే గో హెడ్ అని చెప్పాము. తర్వాత దిగిన తర్వాత ఇంకా పెట్టడం అయిపోతుంది. ఈ బేసిక్ ఏంటంటే నేను జగన్నాథ్ భక్తుడిని. తర్వాత ఇండియాలో జగన్నాథుడి మీద ఇంతవరకు ఏ మూవీ రాలేదు. డాక్యుమెంటరీ తప్ప మూవీ పరంగా ఏమి రాలేదు. తర్వాత ఇక ముందుకు సరే ఎంత భక్తి ఉన్నా
ఎంత బిజినెస్ అయినా మీరు బిజినెస్ పీపుల్ కాబట్టి ఎస్ 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 అన్నీ చూశారు. బిజినెస్లో అన్నిట్లో 50% నమ్మకం ఉంటుంది. దీంట్లో పెడితే 50% వస్తుంది, రొయ్యల చెరువులో పెడితే 50% వస్తుంది, లేకపోతే రియల్ ఎస్టేట్లో కొంత వస్తుంది. సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పటికి 5% సక్సెస్ రేట్ కూడా లేదు. ఎస్ ఎస్ తెలిసి ఎందుకు వచ్చారు? ఫ్యాషనా లేకపోతే సినిమా మీద ఉన్న ప్రేమ ఏంటది? అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రియలిస్ట్, ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ని అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది దీంట్లో రావడం అంటే అది బిజినెస్ పరంగానే వచ్చాను, సక్సెస్ కోసమే వచ్చాను. సక్సెస్ కొడతాము. ఇక నేను ఇప్పటి వరకే బిజినెస్ పెట్టిన ఫెయిల్ అయిన ఏం లేదు. ఓకే. ఇప్పుడు మన మూవీ ఫీల్డ్లో కూడా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. సార్ మీ సక్సెస్ ఏంటి? మీరు ఎంచుకునే కథను బట్టే తెలిసిపోయింది. Yes, తెలిసి yes, కథ అటువంటిది. నిజంగా ట్రైలర్ చూస్తే అద్భుతంగా అనిపించింది. Yes, yes. కంపల్సరీ 10వ తారీఖు ఎక్కడ లేని ఆడియన్స్ వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే మా ఇంటి బంగారానికి ఆడియన్స్ రారు ఆడవాళ్ళు ఇంట్లో కదలట్లేదంటే మా ఇంటి బంగారం తీసుకెళ్ళింది. 80% ఆడియన్స్ ఆడవాళ్ళు థియేటర్లో ఉన్నారు ఇవాళ. ఇటువంటి కథలు వస్తే నాకు తెలిసి దేవుడు చుట్టూ తిరిగే కథలకి ఆ కథ వస్తువు అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడైనా వెళ్తారు. సార్ హీరో గారు నమస్తే, చాలా రోజులు సార్ కలిసి. ఏంటి సార్ ఎప్పుడున్న అందరూ సినిమాలు చేస్తూ ఉంటారు, మంచి కథలు వస్తూ ఉంటాయి, హీరోలు కథలు ఒప్పుకుంటూ ఉంటారు. కానీ మహేంద్రన్ మాత్రం ఒక టిపికల్ కథ, మంచి కథలో విషయం ఉంటే తప్ప ఒప్పుకోడు. ఎందుకంటే మీరు ఒప్పుకుంటే చాలా సినిమాలు వచ్చేస్తాయి. చేస్తానంటే కాల్ షీట్లు ఇస్తానంటే చాలామంది కథలు చెప్తారు, ర్యాండమ్గా చేసుకుంటూ పాకెట్ నిండుంది, ఇది నిండదు. అది నిండాలి అంటే ఎందుకంటే మీరు చూడండి డైరెక్టర్ లేడు, చూడండి కెమెరాలు కాదు ఇవన్నీ. సో ఏంటి స్పెషల్ వస్తుంది ఈ సినిమా? స్పెషల్ ఏంటి సార్? నాకు కొన్ని దేవుళ్ళ మీద నాకు చాలా ఇష్టం ఉంది సార్. నేను వాళ్ళ భక్తుల్ని నేను చెప్పేసి ఒక్క దేవుడితో నేను సెట్ అవ్వలేదు. అందుకోసం కొన్ని దేవుళ్ళు ఉన్నారు సార్. కృష్ణుడు అంతా నాకు చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. సచ్ ఎ నాటీ ఫెలో, ఎవరికి భయపడ్డు, ఏమైనా కానీ దిగి కొడతాడు. ఒకలాంటి ఏదైనా ఒక ప్రాబ్లం అంటే దిగి ఫైట్ చేసే ఒక రియల్ హీరో లాగా నాకు ఎప్పుడు కృష్ణుడిని చూస్తూనే ఉంటాను. సో అలాంటి జానర్లో వచ్చింది. ఫస్ట్ టైం డైరెక్టర్ నాకు చెప్పేటప్పుడు హార్ట్ గీట్ అని చెప్పి నేను షాక్. నాకు తెలియదు ఇలా గుడిలో హార్ట్ ఉంది తెలిసి ముందే ఫ్లైట్ వేసుకెళ్ళి చూసేవాడిని సార్. నేను అలాంటి నేను చెప్పినండి నాకు చాలా ఎగ్జైట్ అయిపోయింది. ఓ హార్టా ఏంటి ఏమంటున్నారంటే ఇది జానర్ ఇది అంటే అక్కడే నాకు ఫస్ట్ ఎగ్జైట్మెంట్ సార్. అండ్ మోర్ ఓవర్ హీరో అన్నప్పుడు మనకు అక్కడే తెలిసిపోతుంది సార్ ఈ స్క్రిప్ట్ దేన్ని చుట్టి తిరుగుతుంది అని. ఒక కృష్ణుడి చుట్టి తిరుగుతుంది, నేనేంటి అంటే అప్పుడే మనకు తెలిసిపోతుంది వాట్ ఏంటి. అండ్ చాలా ఫైట్ యాక్షన్గా చాలా నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇలాంటి స్క్రిప్ట్లో. అండ్ స్క్రీన్ ప్లే చాలా రేజీగా ఉంటుంది. మనం సైలెంట్గా ఉండి డైరెక్ట్గా చెప్పింది మాత్రం చేస్తే చాలా, కంటెంట్ చాలా ఎక్కువ కదా, వాళ్ళు బాగా ఆలోచిస్తారని చెప్పి అంతే సార్. కొన్ని సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు అద్భుతంగా చెప్తారు, ఆన్ పేపర్ కూడా చాలా బాగా వస్తాయి. మీకు తెలియదు, నేను చాలా నేను ఫేస్ చేశాను సార్. ఆన్ పేపర్ అద్భుతంగా ఉంది, డైరెక్టర్ చెప్పేటప్పుడు కూడా అద్భుతంగా చెప్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఇది మామూలు క్యాన్వాస్ కాదు, సబ్జెక్ట్ కూడా చిన్న సబ్జెక్ట్ కాదు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి అనకూడదు, దోల తీరిపోతుంది. ప్రతి కంటెంట్ ప్రతి పాయింట్ కూడా ఎలా అనిపించింది ఎగ్జిక్యూషన్ విషయంలో? ఏంటంటే సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ మాకు పెద్ద ప్లస్ మణిశర్మ గారు. అంతకంటే మాకు ఇంకేం కావాలి? మేము తీసుకున్న ఒక జానర్ని మీ ఆడియన్స్కి చూపించాలంటే దానికి కరెక్ట్ అయినా కావాల్సిన ఒక మంచి ఆర్ఆర్ మ్యూజిక్. మణిశర్మ గారు తను ఫస్ట్ ఏంటంటే తనకు నచ్చిందంటే నాకు అక్కడ ఇంకా హ్యాపీ. మణిశర్మ గారికే నచ్చిన తర్వాత నేను ఇంకెందుకు డౌట్ పడాలి ఈ స్క్రిప్ట్ల మీద అన్నది. సెకండ్ ప్లేస్ ఏంటంటే కెమెరామెన్ సార్. తను జీజు అని చెప్పేసి పార్కింగ్ సినిమా కెమెరామెన్, నేషనల్ అవార్డ్ సినిమా కెమెరామెన్. తను వచ్చి నా వెరీ బెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా తెలుసు, నన్ను బాగానే చూపిస్తాడు, నీ వదలు కరెక్ట్గా అదొకటి ఉంది. అండ్ హోల్ టీమ్ సార్, ఎండ్ ఆఫ్ ద డే నమ్మకమే సార్. అన్ని మనం నమ్మితేనే విషయాలు జరుగుతాయి సార్. మనం డౌట్లు పడుతూ ఉంటే ఎప్పుడు జరగదు సార్. ఐఎమ్ హ్యాపీ, నాకు ఫ్లాప్ వచ్చినా నాకు చాలా హ్యాపీనే, హిట్ వచ్చినా నాకు చాలా హ్యాపీ. నేర్చుకుంటూనే ఉంటాను సార్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాను. ఆయనతో కూడా చాలాసార్లు నేను మాట్లాడతాను. నేను డైరెక్టర్ గారితో స్టోరీ చెప్పిన తర్వాత స్టడీ చేశారా? లేదు సార్, నేనేం స్టడీ చేయలేదు. వాళ్ళు ఇయర్స్ స్టడీ చేశారు, నేనే స్టడీ చేసేది మీకుంటుంది కదా. లేదు సార్, నేను స్టడీ చేసింది ఏంటంటే సార్ ద బాడీ లాంగ్వేజ్ అండ్ ద బిహేవియర్. సీరియస్గా మాట్లాడేటప్పుడు మనం ఎంత పర్ఫామ్ చేయొచ్చు అంతే సార్. బీయింగ్ అన్ యాక్టర్ నేను అంతే. నేను పెద్దగా ఐ డోంట్ డూ ఎనీ హోంవర్క్. నాకు అది పెద్దగా తను ఇంత మంచి డైరెక్టర్ ఇన్ని కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేశారంటే ఇంకా అంతకంటే ఇంకా ఆయన మాట అనుకుని ఉంటాను. ఇంకేముంటుంది, ఐఎమ్ ఆల్వేస్ విత్ డైరెక్టర్. సూపర్. వాణి, ఎలా వచ్చింది మీకు, మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ సబ్జెక్టు? ఈ ప్రాజెక్ట్ లో హిందీ సార్, హిందీలో మీరు కొంచెం మాట్లాడారు. మీరు స్టాంపేనా? నిషాని నేను స్టాంప్. कैसा आया था वो बोल दीजिए.
Telugu. ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి. Yeah, okay. మీరు తెలుగు మాట్లాడితే ఇక్కడ ఇల్లు కొనేస్తారు. You purchase తెలుగు house में बात in करें तो Hyderabad. तेलुगु में डाल देते हैं ऐसे करके बोल. బంగ్లా ఫ్లాట్. Oh, भाई मैंने ChatGPT से उतनी ही लाइन सीखी है अभी. So sir, sorry, आपका क्वेश्चन क्या था? ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు మీరు? कैसा आया था ये प्रोजेक्ट में कैसा आया था ऐसा करके पूछ रहे. Okay, ये प्रोजेक्ट मुझे कैसे मिला? हाँ मिला, हाँ वही वही. Okay, so first मेरे मुंबई में जो मैनेजर हैं और he is also casting director. So ये उनके थ्रू मुझे मिला. అంతే షార్ట్ స్టోరీ ఆమెకి ఆమె పాయింట్ ఆఫ్ షార్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. దీన్ని పెట్టి చేశాడు కదా ఆయనకుంటుంది స్టోరీలో. సరే నేను నుంచి వింటున్నానే ఉన్నాను. ట్రైలర్ రిలీజ్లో యూనిట్లో అందరికంటే ఎక్కువ మాట్లాడింది మీరే. ఎందుకంటే తీసింది మీరే కాబట్టి మీరే మాట్లాడాలి. తర్వాత ఎంత స్టడీ, ఈ కేస్ స్టడీ అంటామా ఏమంటామో మామూలుగా కాదు. చరిత్ర అటు కానీ ఇటు కానీ తర్వాత సీక్వెల్స్ కానీ ఇవన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి సార్ అంత హంటింగ్ అనిపించిన పూరి జగన్నాథ్ టెంపుల్లో అంత హంటింగ్ అనిపించిన ఎలిమెంట్స్ ఏంటి? దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే ఇటువంటి దేవాలయాల చుట్టూ దేవాలయాలని కాపాడటానికి ఒక కొత్తను ఉంటాడు. మనం గతంలో వచ్చిన సినిమాలే అవి కూడా సూపర్ హిట్ అయిన సినిమాలే. దేవాలయం దొంగిలించడానికి దేవాలయంలో ఒకటి ఉంటుంది వస్తువు దేవుడికి సంబంధించింది. దాన్ని దొంగిలించడానికి రౌడీలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కాపాడటానికి దేవుడి రూపంలో ఒక అతను పుడతాడు. దేవుడి రూపంలోనూ దేవుడి అంశంలోనూ దేవుడి నక్షత్రంలోనూ ఒక అతను పుడతాడు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. అదే లైన్లో ఇదే లైన్లో ఉన్నాయి. ఏంటి ఆ లైన్ దాటి అన్న మన సినిమా పక్కకి వెళ్తుందా? ఈ సినిమా ఆ లైన్లో ఉండదు. ప్యాటర్న్ ఉండదు. ఓకే, మీరు చూసే కొలది ఏం జరుగుతుంది అనే సస్పెన్స్లోనే ఉంటుంది. ఫస్ట్ కథగా చెప్పడం ఇప్పుడు చెప్పకూడదు. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వరకు వస్తున్న సినిమాలు గుడిలో ఏదో ఒకటి ఉంది, దాన్ని కొట్టేయడానికి విలన్స్ ట్రై చేస్తారు, హీరో ఆపాడు. ఈ థ్రెడ్ బ్రహ్మ పదార్థం ఏదో ఉంది దాన్ని తీసుకురావడానికి మాకు కూడా కొంచెం అర్థమైంది. అది అంటే అనే వేలోనే ఉంటాయి, అన్ని కథలు ఉన్నాయి. ఇది అలా ఉండదు. నేను మీకు చెప్పేసిన టాపిక్ కూడాను బ్రహ్మ పదార్థం ఉంది, దాన్ని హీరో కాపాడుతాడని మీకు ఎక్కడ చెప్పలేదు. దాన్ని కాపాడటానికి హీరో కాదు, అక్కడ ఎవరికీ ఉండదు పవర్, అంత ఉండదు. అక్కడ బ్రహ్మ పదార్థాన్ని నరసింహస్వామి కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు అనేది అక్కడ క్షేత్రపాలకుడు అందుకు కాపాడుతాడు నరసింహస్వామి. యాక్చువల్లీ ఈ సినిమా కథ ఏంటంటే మామూలుగా మీ ఎదుటోరు కనబడుతుంటుంది, వేరే కథ కనబడుతుంది. అండర్ప్లే లేయర్స్లో ఇవి కనబడుతుంది. కథ బ్రహ్మ పదార్థం గురించే, కానీ కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఆ 3 క్యారెక్టర్లను తీసుకుని నేను కథ చేశాను. ఈయన కృష్ణుడు, సుభద్ర క్యారెక్టర్ ఉంటుంది సిస్టర్. మీకు ఆ టెంపుల్లో కూడా మీకు ఎనీ టెంపుల్ వరల్డ్ వైడ్గా గాడ్ ఉండేటప్పుడు ఈశ్వరుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఇలా వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు. ఎన్ని టెంపుల్లో భార్య భర్తలే ఉంటారు. ఆ ఒక్క టెంపుల్లో బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు. బ్రదర్స్ సిస్టర్ ఉంటుంది, వైఫ్స్ ఉంటారు, లవర్స్ ఉండరు కృష్ణుడికి ఆ ఒక్క టెంపుల్లో. సో ఆ 3 క్యారెక్టర్లను తీసుకున్నాను. ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ మధ్యలో ఒక సిస్టర్. మీకు ఫోటోలు కూడా అదే ఉంటుంది, ఇద్దరు బ్రదర్స్ మా సిస్టర్. వాళ్ళ 3తోనే కథ చేసుకుంటూ వెళ్ళి సోషల్ సినిమా. యాక్చువల్గా మేము సార్ ఇందాక ఏమన్నారు బడ్జెట్ అనుకున్న దానికి అన్నారు కదా. యాక్చువల్లీ మేము సోషల్ సినిమా చేద్దామని అనుకున్నాం ఫస్ట్. ఇదే రొటీన్ సినిమా కదా, ఎందుకు అంటే ఉన్న కథని మనం ఇదే చెప్పేద్దాం అనుకుని ముందు మొదలెట్టాం. నువ్వు ఒరిజినల్గా నువ్వు కథ చెప్తున్నప్పుడు అది చెప్పావు కదా, ఎందుకు తగ్గించేసి మళ్ళీ ఆయన 2-3 సార్లు విన్నారు. ఆల్రెడీ మళ్ళీ ఇది రిపీట్ సినిమా అయితే మనం నాకు ఏంటి మీరు అన్నట్టుగా పట్టుకుని వెళ్ళాలి. నేను నువ్వు ఒకటే వస్తే వేరే విధంగా రావాలి. మనం ఒక మూవీ ఫీల్డ్ లో ఫిక్స్ అయిపోవాలి, ఆ విధంగా తీయాలి. ఆయన ఏది ఇట్లా తీసి ఏదో నార్మల్ గా వచ్చాము నార్మల్ గా వెళ్ళి చేసే ఆ విధంగా ఉండకూడదు. ఏంటి సార్ మీరే సినిమా ఇండస్ట్రీ మనిషి కాదు, అంత నాలెడ్జ్ ఎక్కడ సినిమాల మీద మీకు? సినిమా మీద కదా మా బిజినెస్ ఎంత బిజినెస్ అయినా జనం సైకాలజీ కథను పట్టుకునే నాడే ఒకటి ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు. 2 లవ్ స్టోరీలు యాక్సెప్ట్ చేయలేదు, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఉంటుంది. టేస్ట్ లేకపోతే చేయలేరు. ఆ టేస్ట్ ఎక్కడదండి అంటే తను చూస్తున్న పరిసరాలు, చూస్తున్న సినిమాలు, ఈ పరిస్థితుల నుంచి ఎవేగా వెళ్దాం అనుకున్నారు ఆయన. ఓకే, మాకేమో అనిపించింది హీరో మీద నాకు నెగిటివ్ అనిపించింది. ఈ హీరో మీద నెగిటివ్ అనిపించింది అంటే కొద్దిగా ఆ ఫైట్ సీన్, బాడీ హైట్, బాడీ మంచిగా ఉండాలా. కొద్దిగా నేను దాని మీదే కొద్దిగా నాకు నిజం తెలుస్తుంది అనిపించిన తర్వాత యాక్టింగ్ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే
కరెక్ట్ ఈ మూవీకి ఇతనే కరెక్ట్ అని ఆ డైరెక్టర్ గారు ఈయన సెలెక్ట్ చేశారు. డైరెక్టర్ గారు ఈయన సెలెక్ట్ చేశారు. తర్వాత ఈయన పర్ఫెక్ట్, ఈ మూవీకి ఈయన పర్ఫెక్ట్ అని అప్పుడు మాకు ఓకే. ఫస్ట్ లో మీకు ఓకే కాదు. అది కూడా ఫస్ట్ డే షూట్ అండి. లేదంటే దాంట్లో ఉన్న ఫైట్లు, ఇప్పుడు ఫైట్లు అంటే ఎట్లా ఉండాలా, బాడీ ఉండాలా, తర్వాత అదొక ఫిజిక్ అది వేరే విధంగా ఉంటుంది. ఈయన ఎట్లా షూట్ అవుతాడు, ఈయన ఎందుకు సెలెక్ట్ చేశారు, ఈ విధంగా ఎందుకు సెలెక్ట్ చేశారని కొద్దిగా జరిగింది. జరిగిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆయన యాక్ట్ చేయడం కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ విధంగా చూసేటప్పటికి యాక్చువల్గా సో ఇంత కష్టమైంది సార్ యాక్ట్ చేయడానికి. మీకు అర్థమవుతుందా? స్క్రిప్ట్ లో వెళ్ళలేదు. ఇంకా ఉంది. ఆయన డౌట్ లో ఉన్నారు షూట్ స్టార్ట్ అవ్వక ముందు వరకు. అందుకే మొదలెట్టడమే ఫైట్ తో మొదలెట్టాం. ఇప్పుడు అర్థం అవుద్ది కదా ఆయనకి. ఫస్ట్ షూట్ మొదలు పెట్టడం, అవునా, ఫైట్ మొదలు పెట్టడానికి కారణం అదే. మీ వెనకాల బ్యాక్ డే 1 నేను కొట్టడం స్టార్ట్ చేశారు సార్ షూటింగ్ లో. షూట్ మొదలెట్టడం ఫైట్ ఎంత కథ ఉందో వెనకాల మీ వెనక కూడా అంత కథ ఉంది. ఇద్దరికి ఉంది. ఆమెకి ఇతనికి ఈమెకి కూడా ఉంది. ముగ్గురు అమ్మాయిలు చెప్తే ఆయన ఈ అమ్మాయి బాగుంటుంది సార్ అన్నాను నేను. మ్యాచ్ కాదని చెప్పినాను. వద్దు అమ్మాయి బాగుంది, బాగా యాక్ట్ చేస్తుంది, పెద్ద వాళ్ళతో మినిమం హీరోలు శ్రీ విష్ణు వాళ్ళతో చేసింది, ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది ఆయన పక్కన. అంటే నేను కన్విన్స్ చేయాలని ట్రై చేశాను. అమ్మాయిని ఇలా చూడకూడదు అంటే మన మాస్ హీరోయిన్కి, మాస్ సినిమాలో హీరోయిన్లకి ఎలా చూస్తాము అలా చూడకూడదు, అలా ఉండాలి అమ్మాయి. ఈ అమ్మాయి బెటర్, కొత్తదైనా పర్లేదు, ఈమె ట్రై చేయండి అన్నారు ఆయన. ఓకే. అంటే మనం హీరోయిన్ అనగానే ఏం చూస్తాం, ఈ ఓపెన్ చేయడం ఈ ఉంటాయి, మీరు ఈ మధ్య చూసుంటారు పెద్దలో. అవి కాకూడదు. ఈ సినిమా ఈ కథకు సంబంధించి అలా చూడకూడదు. మీరు అమ్మాయిని మాస్ సినిమా కథ, మాస్ సినిమా అందులో డివోషన్లు చెప్తున్నప్పుడు ఈమెని చూస్తే మనకు అలా ఫీల్ కలగకూడదు, ఆ ఫీల్ కలగకూడదని అప్పుడు ఈ అమ్మాయి ఫీల్డ్లోకి వచ్చి ఇందులోకి వచ్చింది. అలా వచ్చింది ఓకే. ఈమెను చూస్తే వాళ్ళకి ఏముండవని. అర్థం మీరు అన్నమాట అర్థమైంది. అర్థం కాదు, ఫుల్ డౌట్ లోనే ఉంటుంది రోజు మొత్తం డౌట్. ఈవెన్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్. అయితే మీరు ఇప్పుడు ఈ సినిమాలో అటువంటి సీన్లు ఏముండవు. కృష్ణుడు అన్న కాలంలో లేకుండా చేయలేదు. ఏంటి క్లాస్ రూమ్ లో అయిపోయింది ఇది ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇందాక పెద్ద సినిమాలో అది ఏదో చెప్పారు, అటువంటి సీన్లు ఏముండవా ఈ సినిమా? అంటే చూపించడాలు ఉండకపోవచ్చు కానీ కృష్ణుడు అన్నా సరికి అన్నీ ఉంటాయి కదా. ముందు ఆయన అవే, ఆయన కొంటి కృష్ణుడు అన్నాడు. అంటే గాడ్స్ లో ఉన్న మాస్ గాడ్స్ ఎవరైనా ఉన్నారంటే శివుడు, తర్వాత కృష్ణుడే మాస్ గాడ్స్. ఆ మాస్ లో శివుడికి లేని అంశాలు కూడా కృష్ణుడిలో ఉంటాయి. ఇలాంటి చిలిపితనాలు అవి లేకుండా సినిమా చేయలేం, కృష్ణుడి సినిమా చేయలేం. ఎస్పెషల్లీ లిప్ లాక్లు అవి ఇవి అన్నీ ఉంటాయి, చూడొచ్చు సార్. ఇందులో లేవు సార్, ఉన్నాయి. ఏంటి హీరో తెలియకుండా లిప్ లాక్ లేదు సార్ ఆయనకి? లేదు సీసీ చేశారంటే వేరే అయ్యో హీరో తెలియకుండా లిప్ లాక్. నేను ఏదో అనుకుంటే ఏదేదో అంటే 2 రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు చెప్పారండి అంటాడు మళ్ళీ. లేవా సార్? నా ప్రామిస్ గా నాకు తెలియదు సార్, సీరియస్ గా సార్. మరి ఎవరు మీరు అమ్మాయిని ఒకసారి మీరు ట్రైలర్ చూసారా? నేను మాత్రం పెడతానా చెట్టుకి? మీరు ట్రైలర్ చూసారు? లిప్ లాక్ ఉందా లేదా? షార్ట్ ఉందా లేదా? లిప్ లాక్ నో లిప్ లాక్ సార్. చీటింగ్ సార్. బందరోళ్ళు ఇలా చీటింగ్ చేయొచ్చా? పక్కన వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని పెట్టుకుని. అవునా? అంటే 2 ఉంటాయండి, 2 ఉంటాయి కానీ వీళ్ళకి తెలియదు లిప్ లాక్ అని. లిప్ లాక్ అని తెలియకుండా తీస్తారు. ఒక చీటింగ్ సార్ అది. చీటింగ్ పాత సినిమాల్లో అంతే అయిపోయింది. అలా బొమ్మలు చూపించడం, జింకలు, 2 చెట్లు 2 పూలు, జింకలు పుల్లు అలాంటివి ఉంటాయి. సూపర్ సార్. సార్ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా చూడొచ్చు, ఎస్పెషల్లీ లేడీస్, చిన్నపిల్లలు చూడొచ్చు. సార్ కథ విషయానికి వస్తే ఎంతో హ్యూజ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. హ్యాండ్లింగ్ చేయడం నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే ఆ టెంపుల్ విషయం చెప్పడం కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కానీ నాట్ ఈజీ థింగ్. అంత పెద్ద కథని ఎందుకు తీసుకోవడం జరిగింది? ఈజీగా చెప్పేచ్చు చిన్న చిన్న కథ. ఆల్రెడీ ముందు చెప్పారు, ఇప్పుడే ఆల్రెడీ చిన్నగా లవ్ స్టోరీస్ చేద్దాము, 1.5 ఆ బడ్జెట్లో చిన్నగా చేద్దాం అనుకుని ఆయనకి ముందు కథలు అవే చెప్పాను. అదే బడ్జెట్ చెప్పాను ఆ కథలకు సంబంధించి. తర్వాత ఇలా కాదు, మనం ఫస్ట్ సినిమా ఎంటర్ అయితే వేరేలా ఉండాలి, వేగా ఉండాలి, అందరు చేసినట్టు కాదని అని చెప్పాక అప్పుడు ఈ కథ చెప్పాను. ఒప్పుకుంటారు అనుకోలేదు నేను యాక్చువల్లీ ఇప్పుడు చేయాలనుకోలేదు కూడా ఈ కథ. ఎప్పుడైనా చేద్దాం, 1-2 తర్వాత చేద్దాం అనుకున్నది. ఆయన ఇది బాగుంది కదా అన్నారు. ఇది బాగుంది అన్నాక మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ చెప్పన్నారు. మళ్ళీ 15-20 డేస్ అది మళ్ళీ చెప్పన్నారు. ఆ చెప్పు అని ప్రతిసారి ఇద్దరు పెరిగే వాళ్ళు పక్కన సీట్లో. ఆ 3వసారి ఇంకా ఓ పని చెయ్యి, ఫోన్ చేస్తాను వెళ్ళిపోన్నారు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి అర్జెంట్గా వచ్చేస్తాం 1 హాఫ్ అన్ అవర్ అన్నారు. అండ్ ముందు నుంచి మాకు 2 రోజులు పరిచయం. అపాయింట్మెంట్ కోసమే 6 నెలలు తిరిగారు.
అవి జరిగాయి. తర్వాత ఇది ఫీల్డ్, నాకు మూవీ ఫీల్డ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. మీరు చెప్పినట్టే అదే హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా, రేపు పొద్దున్న కమర్షియలైజేషన్ వచ్చినప్పుడు అది మన వచ్చిన పెట్టుబడి వస్తుందా రాదా, ఆ యాంగిల్లో మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత ఈ చెప్పుకుంటా స్టోరీలు చెప్పుకుంటా వస్తున్నాడు. తర్వాత ఈ స్టోరీ చెప్పాడు. ఈ స్టోరీకి వచ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా ఆయన కొంచెం like అనిపించింది. తర్జన పడ్డారు, వెళ్దాం కానీ బడ్జెట్, అలా ఒక 15 days రన్ అయ్యాక అప్పుడు ఫైనల్గా అటెంప్ట్ చేసింది. సార్ అనుకున్న బడ్జెట్ కథ మీరు చిన్న కథ అని తీసుకోలేదు కాబట్టి బడ్జెట్ మీరు అనుకున్న దానికంటే చాలా పెరిగింది. అది పెరగడం కూడా డిస్కస్ చేసి పెంచాం. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతనైతే ఇంత ఉంటుంది, అతనైతే అంత ఉంటుంది, అక్కడికే వెళ్ళు. సార్ విలన్ జాన్ విజయ్, ఇంకో క్యారెక్టర్ ఇతనైతే ఎలా ఉంటుంది, అక్కడికే వెళ్ళు. అన్ని ఆయనగా 2 ఆప్షన్స్ ఇస్తే ఆ పెద్దకే వెళ్ళు, ఇక్కడికి వెళ్ళకు, అక్కడికే వెళ్ళు. ప్రతిది అలాగే. మధ్యలో సంవత్సరం దిగిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? ప్రతి ఫ్రేమ్ ఆయన వేసుకున్నది ఏం చేస్తాం, వెనక్కి రాలేం కదా. చేసి పెద్దగా చేసేద్దాం అన్నాడు అంతే. సార్ ఓటీటీ డీల్స్ అవన్నీ క్లోజ్ అవుతున్నాయా మరి? ఎందుకంటే డిస్కషన్ అవుతున్నాయి. మీరు ఓవరాల్గా ప్రోడక్ట్ చూసిన తర్వాత ఏదైతే మీ డైరెక్టర్ నమ్మి అన్ని కోట్లు పెట్టారో మీరు ఇప్పుడు హ్యాపీనా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ ఆడియన్గా? హ్యాపీ. ఆల్రెడీ మూవీ కూడా చూసాము, ఒక 4 days 5 days బ్యాక్ ప్రసాద్ ల్యాబ్లో చూసాము. నేను నా యాక్చువల్గా నేను ఏది చేసినా నెగిటివ్గా మాట్లాడతాను. ఏది బిజినెస్ చేసినా నెగిటివ్గానే చెప్తాను. మీరా? చెప్తాను. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాను నేను. మా స్టోరీ సినిమా కూడా ఇంత రాలేదు ఇవన్నీ నా అందరూ ఆడియన్స్ అందరూ తెలిసిన మూవీలే అన్నట్టుగా చెప్పాను. తర్వాత మూవీ చూసిన తర్వాత గ్రేట్ నెక్స్ట్ లెవెల్. మొత్తం మూవీలో గ్రేట్ ఇవ్వాల్సింది మణిశర్మ గారు. మణిశర్మ గారు లేకపోతే ఇది ఇంకోలా ఉండేది సినిమా, ఇంకో విధంగా ఉండేది. మీరు వద్దనుకున్న హీరో ఎలా చేశాడు? మా హీరో గారు అదే హీరో చెప్తున్నారు డైరెక్టర్ గారు చెప్తున్నారు కదా. ఫస్ట్ నాకు ఇంట్రడక్షనే మన ఫైట్ సీన్ ఇచ్చాడు, దాంట్లోనే ప్రూవ్ చేసుకున్నాడు. పాస్ అయిపోయాడు. డే 1 ఎగ్జామ్ నాకు తెలియదు సార్. ఒకవేళ నేను సరిగా ఫైట్ చేయకపోయింటే ఇంటికి పంపించేవాళ్ళు నన్ను. ఫైట్ మొత్తం రోజంతా చూడలేదు ఆయన. ఫస్ట్ 1 hour 2 hours లోనే ఓకేనయ్యా. అప్పుడు ఆయన షూటింగ్ వెళ్ళడం తక్కువ అండి. నేను షూటింగ్ మేబీ ఫస్ట్ డే మొత్తం కలిసి 4-5 days. ఆయన సినిమాలు కూడా చూడలేదు మీరు అయితే? ఈయన చేసిన సినిమాలు కూడా చూడలేదు మీరు? నాకు ఇప్పుడే తెలుసు. నేను బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నవాడిని. మీరు అంటారు కదా సార్ మీకు ఇంట్రొడక్షన్ వేస్ట్ అని. ఇక్కడ ఉంది సార్ ఇంట్రొడక్షన్. మేము ఆయన సినిమాలు 150 సినిమాలు చూసాం సార్. తర్వాత వెళ్ళిన తర్వాత ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యని చెప్తే అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు దొరికాడు. అప్పుడు దొరికారు మీరు. గూగుల్ చూపించింది. సూపర్ సార్. నిజంగా ఈ స్టోరీ ఎంత బాగుందో, మీ బ్యాక్గ్రౌండ్ మీరు తీసుకోవడం కూడా అంతే బాగుంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి టెస్టులు పెట్టి ప్రొడ్యూసర్ నన్ను పిలిస్తే అన్ని ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతాను. నాకు ప్రాబ్లం లేదు, టెస్టులు పెట్టండి. ప్రతి దగ్గర అలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫినిష్ అయ్యేంత వరకు లొకేషన్, ఫిలిం సిటీలు సెట్, ఒరిస్సా అక్కడికి వెళ్ళి షూట్ చేయాలి, ఐలాండ్ లోకి వెళ్ళి చేయాలి, సముద్రం మధ్యలో ఉన్న ప్లేస్లకి. ఇలాంటివన్నింటికి మాకు క్వశ్చన్ మార్క్స్ వస్తేనే ఉన్నాయి. ఏది మీకు టఫ్ అనేది నాకు తెలిసి కష్టం. టఫ్ అనే పదాన్ని వాడకూడదు మహేంద్ర. మేము ఎంజాయ్ చేసాం ఈ టఫ్. ఈ టఫ్ ఏ ఉండదు మీ దృష్టిలో, టఫ్ ఉండదు. ఏది కష్టంగా ఇష్టంగా చేసిన సీక్వెన్స్లు కొన్ని ఉంటాయి ఈ సినిమాలో, అటువంటివి ఏమైనా ఉన్నాయా? యాక్షన్ ఎపిసోడ్స్ చిన్నప్పటి నుంచి ఆయన చేసేసాడు. నిజం చెప్తున్నాను సార్, నాకు అది లేనే లేదు సార్. నాకు నా వర్క్ చేసేటప్పుడు నాకు ఎక్కడి నుంచో ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఎక్స్ట్రీమ్ లవ్ వచ్చేస్తుంది సార్. నాకు అది వెదర్ ఫైట్స్ అయినా సరే, సీన్ అయినా సరే, నాకు కెమెరా ఆన్ చేస్తేనే నాకు ఎక్కడి నుంచి ఒక హ్యాపీనెస్ వస్తుందో ఏంటో. కెమెరాతో ఆడేసుకుంటారు తెలియదు సార్ నాకు అది. నాకు భలే ఇష్టం సార్ నాకు షూటింగ్ అంటే. మీరు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి, నాకు గెటప్ ఇచ్చి, నువ్వు ఇలా పర్ఫామ్ చేయాలంటే నాకు అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ప్రపంచంలో నాకు ఏం లేదు. నాకు రేపు నాకు పిల్లలు పుట్టినా నా పిల్లలతో కూడా అంత హ్యాపీగా ఉంటాను నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. ఐ లవ్ సినిమా దట్ మచ్. ఆ కెమెరా షూటింగ్ అంటే నాకు. ఏం చేసేవాళ్ళు సార్ సినిమా లేకపోతే? నేను ఇందాక కూడా చెప్పాను సార్, నేను ఏదో ఒక ఫీల్డ్లో, నేను లాస్ట్లో అట్లీస్ట్ ప్రొడక్షన్లో నేను టీ అబ్బాయిగా ఉండేవాడిని సార్. ఓకే, ఉండేవాడిని సార్. నేను ఐ కెనాట్ లోపలే ఉండేవాడిని సార్. ఇది లేకుండా నేను ఇంకో థాట్ ప్రాసెస్ నాకు వెళ్ళట్లేదు. అది ఏంటో ఐ డోంట్ నో. సూపర్ సార్. సరే, అందరూ అడిగింది నేను అన్ని అడుగుతున్నారు. చాలామంది డైరెక్టర్లతో చేశారు మీరు, ఇప్పుడు కాదు మీ చిన్న వయసు నుంచి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈయన ర్యాంక్ ఎంతలో ఉంటాడు వైకుంఠ్ గారు? క్లారిటీలో, విజన్లో
ఆయన Sir. చెప్పిన కన్వెక్షన్లో కానీ. సార్ సార్ బ్యూటిఫుల్ కన్విన్సింగ్ పవర్ సార్, అది నాకు చాలా నచ్చింది. అది ఒక్కటి చాలు సార్ రేపు ఆడియన్స్ కూడా కన్విన్స్ చేయడానికి. బికాస్ ఆడియన్స్ డబ్బులు ఇచ్చి సినిమా చూడడానికి వస్తారు, Nice. తను డబ్బులు ఇచ్చినందుకే మేము సినిమా చేసాం. Hmm. సో ఫస్ట్ కన్విన్స్ చేసింది ఈయన్నే అంత బాగా కన్విన్స్ చేశాడంటే సో రేపు ఆడియన్స్ కూడా థియేటర్కి వస్తే 100% దే విల్ కన్విన్స్. సో అలాగా కన్విన్స్ చేసే డైరెక్టర్స్ పెద్దగా దొరకట్లేదు సార్. అవును. నేను చాలాసార్లు చూశాను. మేము ఏ షెడ్యూల్కి వెళ్ళినప్పుడైనా తనకు నచ్చింది తను ఎప్పుడు చేయడు. తను పర్మిషన్ తీసుకుంటాడు, తను ఓకే చెప్పేదాకా వెయిట్ చేస్తాడు. తను ఓకే అంటేనే తను వెళ్తాడు స్పాట్కి. Super. అలాగే ఒక ఆర్టిస్ట్ దగ్గర కూడా ఏదో పర్ఫార్మెన్స్ కావాలంటే బాబు నేను చెప్పి నువ్వు చెయ్యి అనే పర్సన్ నేను కాదు. ఒకవేళ మనం దాన్ని సరిగ్గా చేయకపోయినా తను పిలుచుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Oh. ఇది మహి, ఇది కావాలి మహి, అది కావాలి మహి. ఆ ఒక క్లారిటీ ఆయన దగ్గర నేను చూశాను సార్. గెలిచిన అందరి డైరెక్టర్స్కి ఉన్న ఒక పెద్ద ప్లస్ ఏంటంటే క్లారిటీ. తను ఏం పని చేస్తున్నాడు, తను ఎవరి కోసం పని చేస్తున్నాడు, ఎలాంటి పని చేస్తున్నాడు, అది ఆయన దగ్గర చాలా ఉంది సార్. సూపర్. అది చాలు సార్ మంచి డైరెక్టర్గా ఉండటానికి. 100 కోట్లు సినిమా ఇస్తేనే పెద్ద డైరెక్టర్ని కాదు సార్, తను కూడా చాలా మంచిది. సూపర్. మహేంద్ర గారు అందరితో చైల్డ్ ఆర్టిస్ట్గా అందరితో చేశారు. నాకు చిన్నది అసంతృప్తి ఏదో ఉంటుంది, నేను వీళ్ళతో చేయలేదు అనేది. ఆ అసంతృప్తి ఏ హీరోతో ఉంది? హీరో లేదు సార్ నాకు అసంతృప్తి హీరో దగ్గర లేదు. ఒక డైరెక్టర్ దగ్గర మాత్రం వెట్రిమారన్ సార్. ఓ అదొకటి ఉంది సార్. తెలుగులో తమిళ్లో వెట్రిమారన్ సార్. వచ్చిపోయిందా లేకపోతే లేదు సార్, మాట్లాడుతున్నాను సార్ వేరే టాక్స్. కొన్ని రోజుల నుంచి నేను సార్ మాట్లాడుతూనే ఉన్నాం. సార్కి ఏంటంటే లేదు మహేంద్రన్, ఐ నో యువర్ కెపాసిటీ, నేను అలా యూజ్ చేయలేను తప్పకుండా, బట్ నేను పిలుస్తానని చెప్పేసి ఎప్పుడు ఆయన అంటూనే ఉంటాను. ఏదో ఒక రోజు వస్తుంది కోర్స్ సార్, తప్పకుండా. తర్వాత త్రివిక్రమ్ గారు, నాకు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి డైరెక్టర్స్ మంచిగా. ఓకే, సూపర్. శ్రీనివాస్ మంగాపురంలో యు నో దట్ శ్రీనివాస్ మంగాపురం అప్పుడే చెప్పారు మనకి, అజయ్ భూపతి గారు. ఎట్లా ఉంటుంది అతను వర్క్ స్టైల్? ఎలా ఉంటుంది? అతను డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది, ఒక్కో డైరెక్టర్ ఒక్కో స్టైల్. తను లయన్ సార్, ఈజ్ అ లయన్. నేను తను మోహన్ బాబు గారిని తన హ్యాండిల్ చేయడం కానీ, నన్ను హ్యాండిల్ చేయడం కానీ. మీరు మోహన్ బాబు గారు అబ్బాయా సినిమాలో? నేను చెప్పను సార్, చెప్పను సార్ నేను, కానీ ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా హలో సస్పెన్స్ లో పెట్టారు, సస్పెన్స్ లో పెట్టారు, భయంగా ఉందా? సస్పెన్స్ లో పెట్టారు. అది అతను కూడా అలా సస్పెన్స్ వేసుకుని బెటర్. ఆయన మోహన్ బాబు గారికి మీకు సీన్స్ ఉంటాయా? ఉన్నాయి సార్. ఎక్స్ట్రాడినరీ. మోహన్ బాబు గారు దగ్గర డైలాగ్స్ చెప్తున్నప్పుడు పెద్దరాయుడులో తాతయ్య నేను చూసాను, అప్పటి నుంచి ఇప్పుడు అది తర్వాత అడవిలో అన్నా చేశాను కదా సార్. నేను ఒక 20 days ఆయనతోనే పని చేశాను చిన్నప్పుడు. సో అండ్ మనోజ్ చాలా అలవాటు, అండ్ విష్ణు అనే చాలా అలవాటు, ఫ్రెండ్స్ బాగా. ఓకే, హ్యాపీ వర్కింగ్ విత్. ఓకే. అయితే మేము చిన్నప్పుడు రజనీ గారి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాను నేను సార్, ఎందుకంటే నేను చిన్నప్పుడు రజనీ గారితో చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ బెస్ట్ ఫ్రెండ్ కదా, మేము షూటింగ్ స్పాట్లో ఎప్పుడు రజనీ గారి గురించి అలాగే మాట్లాడుతూ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూపర్ సార్. డైరెక్టర్ గారు సార్, కార్తికేయ సినిమా కానీ, తర్వాత కార్తికేయ 2 కానీ, తర్వాత సుమంత్ ఒక సినిమా వచ్చింది, సుబ్రహ్మణ్యపురం, టెంపుల్ చుట్టూ బ్యాక్గ్రౌండ్, ఒక హిస్టరీ. ఈ కథ అనేది ఏదో సస్పెన్స్ జరుగుతుందనేది తెలుగు ఆడియన్స్ క్యూరియాసిటీతో బాగా చూస్తారు. తెలుగు ఆడియన్సే కాదు, ప్రతి వారికి ఉంటుంది. పైగా ఇప్పుడు వరకు చెప్పని స్టోరీ ఇది, నాకు తెలిసి పూరి జగన్నాథ్ గురించి ఎవరో చెప్పలేదు. అక్కడి నుంచి ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు వచ్చినాయి? ఎందుకంటే దొంగతనాలు, రౌడీలు, దాని గురించి టెంపుల్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందా? మేము యాక్చువల్గా టెంపుల్లో షూట్ చేయలేదు, ఆ టెంపుల్ పర్మిషన్ మాకు అవసరం లేదు. మేము టెంపుల్లో షూట్ చేయాల్సిన పరిస్థితులు మాకు లేవు. టెంపుల్ మొత్తం విఎఫ్ఎక్స్ చేసుకున్నాం. టెంపుల్ యాక్చువల్లీ 18 minutes మనకు విఎఫ్ఎక్స్ ఉంటుంది సినిమాలో. సో అందుకని అక్కడ టెంపుల్కి వెళ్ళాలి, టెంపుల్లో షూట్ చేయాలి, టెంపుల్లో ఫైట్లు చేయాలి, అలాంటివి. సో అందుకని అక్కడ పర్మిషన్ లేదు. అక్కడ ఈ రథయాత్రలో ఇంకోటి ఏంటంటే మేము దేవుడి గురించి కానీ లేదా టెంపుల్ గురించి కానీ మనం నెగిటివ్ థాట్ ఎక్కడ పాయింట్ కూడా లేదు. అక్కడ ఉన్న పవర్, ఇంత శక్తి ఉంటుంది, దేవుడు, సనాతన ధర్మం అనేది ఇంత ఇలా ఉంటుంది అనేది చెప్పడానికి చెప్పాము తప్ప దాని గురించి పర్మిషన్ నెగిటివ్ చెప్తే. ఈ రథయాత్రలు ఇవన్నీ ఎట్లా తీసుకుంటారు? షూట్ చేయటం అవన్నీ ఒరిజినల్ రా ఫుటేజ్ ఉంటాయా? రథయాత్ర యాక్చువల్లీ వెళ్ళి తీసుకుందామండి. మీకు ఏదైతే రథయాత్ర ఉందో అది షూట్ చేసుకొని వచ్చాం. మేము 1 year షూట్ చేసాం. 1 year గ్యాప్లో షూటింగ్ జరిగిన డేస్ తక్కువే, చాలా తక్కువ డేస్. అది రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. డేస్ ఎన్ని వర్కింగ్ డేస్ అని. రథయాత్రలో ఈ నెల ఇన్వాల్వ్ చేస్తారు. యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన 6 days తర్వాత రథయాత్రలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ 10వ తేదీ రిలీజ్ సినిమా, 16 నుంచి రథయాత్రలు మామూలుగా పూరి రథయాత్రలు. ఆ రథయాత్రలో ఈ నెల ఇంక్లూడ్ చేస్తారండి. సేమ్
మేము వెళ్తాం కూడా, రథయాత్రకి వెళ్తాం అనుకుంటున్నాం అందరం. అంటే మేము తెలంగాణ అదే నైజాం ఆంధ్ర వెళ్తూ అలా వెళ్దాం అనే ప్లాన్లో ఉన్నాం. అప్పుడు అది కూడా పబ్లిసిటీ అన్ని చేస్తాం. అంటే ఒరిజినల్ రథయాత్రలో ఈయన ఉండరా? మీరు తీసిన ఫుటేజ్లో ఉండరా? సినిమాలో వీళ్ళు రథయాత్రలో ఉండరు. ఇతని టార్గెట్ అంటే హీరో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక టార్గెట్ ఉంటుంది సినిమా అనుకున్నాక. హీరో టార్గెట్ రథయాత్రకి అక్కని తీసుకురావడం. హీరో టార్గెట్ అది. అది సినిమాలో హీరో టార్గెట్. ఈలోపు జరిగే ప్రాసెస్ అంతా సినిమా. సూపర్, బాగుంది సార్. ఇందాక నాకు మీరు నిన్న ట్రైలర్ రిలీజ్లో ఒక మాట చెప్పారు, కురుక్షేత్రంలో 13వ రోజు జరిగే దానికి ఉంటుంది మీ సినిమా కథకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. నిజంగా మీరు చెప్తున్న క్రమం కానీ, తర్వాత మీరు చెప్పే తర్వాత జరిగే వాళ్ళు కానీ, పార్ట్ 2లో వచ్చే వాళ్ళు కానీ, నిజంగా మేము వినలేదు, ఆ పదాలు కూడా వినలేదు అవన్నీ. ఈ 13వ రోజుకి మీ సినిమా కథకు ఉన్న ఇంటర్లింక్ ఏంటి? అభిమన్యుడు చనిపోయేటప్పుడు కృష్ణుడు అర్జునుడు అక్కడ ఉండరు. ఉంటే అభిమన్యుడు చనిపోడు. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఆ ట్రాక్కి ఈ కథకి లింక్ ఉంటుందండి. దాన్ని ఇంత కమర్షియలైజ్గా ఎలా చెప్తారు సార్? మీరు అయ్యే చిన్న ఊరిని అభిమన్యుడు లేడు, వాళ్ళు లేరు, ఈ చిన్న ఏం కాదు. మీరు మహాభారతంలో అవి ఆయన లేడు ఈయన లేడు, దానికంటే దీన్ని ఎలా లింక్ చేస్తారు స్టోరీకి? దాన్ని కమర్షియలైజ్గా చెప్పాలి. అవును, చాలా కమర్షియల్. మనకి మనం వెళ్తున్నప్పుడు ఎవరు కొట్టారు అనుకోండి, చిన్న రివెంజ్ లేదు, మనకి ఏం చేసాం రివెంజ్ ఉంటుంది కదా. అన్యాయం జరిగింది అనుకోండి, మనకి అది అన్యాయం, ఎదురోడి కరెక్టే, ధర్మమే, మనకు అన్యాయమైన మనం ఫీల్ అవుతుంటాం కదా. అప్పుడు మనం అతను మంచివాడైనా వేసేయాలి, ఇలా చేసేయాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలా ఫీల్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. అలా అప్పటికీ ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. ఈ సప్త చిరంజీవులు ఉన్నట్టే అలా కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు తరాలుగా జన్మలు ఎత్తుతూ ఉండొచ్చు. సో అలా ఒక ట్రాక్ని పట్టుకున్నాం. ఎన్ని సంవత్సరాలు రాశారు కదా? కథ రాసింది 1 year, కొన్ని నెలలే, 1 year కూడా కాదు. దీన్ని లింకప్ చేయాలి కదా మీరు. అవి కథ మొబిలైజ్ అవ్వడానికి ఒక డైరీలో ఒక 40 పేజీలు నేను కథ రాసినప్పుడు అంతా నేను డైరీ పిచ్చి ఎక్కువ. మీరు ఫ్రీగా ఉంటే నాకు డైరీ గిఫ్ట్ ఇవ్వండి అడుగుతాను నేను. నా దగ్గర ఒక 18-20 డైరీలు ఉంటాయి, అందులో ఒక 4-5 కథలు ఒక డైరీకి. అలా ఒక డైరీ కొన్ని బుక్లు చదువుతూ డైరీలో ఫిల్ చేస్తాను. దీనికి ఒక పేపర్ పెట్టి మొదలు పెడతాను. ఇలా రాసే స్టైల్ వేరే ఉంటుంది. సో నాకు ఒక మిక్సీలు వేస్తుంటాను, అదంతా ఎక్కడైతే ఒక లాక్ అయిందో అప్పుడు మొదలు పెడతాను, అప్పుడు వరకు పెన్ పట్టుకోను. సో అలా కొన్ని టెంపుల్, కృష్ణుడు, 13వ రోజు, హీరో సమస్య, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కథగా అనుకుని చేశారు మీరు. నేను ఇది 4వ సినిమా. అంతకుముందు కొంతమంది దగ్గర చేశాను, అది ఎప్పుడో, అది పాస్ట్, అది చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు బాబు నేను ఏజ్ ఎంత అని అడుగుతారు మీరు. అది అందుకని. ఓకే సరే, మీది ఒరిస్సా బార్డర్, ఒరిస్సా శ్రీకాకుళం బార్డర్. ఈయన మచిలీపట్నం. ఈయన ఎలా పట్టుకున్నారు? ఇలా మా ఫ్రెండ్ ఉన్నారు, సార్కి నాకు కంబైన్డ్గా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు నాకు 2011 నుంచి ఫ్రెండ్స్. నా ముందు మూవీస్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కూర్చుంటుంటాం, ఇలా అవన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్లో సార్ని కలవడానికి ఒక 6 నెలలు పట్టింది ఈయన కలవడానికి. నాకు కూడా వాకింగ్ లో వచ్చారు. యాక్చువల్లీ షటిల్ ఆడడం అలవాటు మాకు. వచ్చారు వాకింగ్ షటిల్ ఆడకపోతే సినిమానే లేదు సార్ మాకు. ఇలాగే మీరు అన్ని స్పోర్ట్లు వెళ్ళి రోజు ఆడాలి సార్, మీరు రోజు కలవాలి. సో అలా ఈ రోజు విందాం, రేపు విందాం, ఆయన కుదిరేది కాదు. ఎందుకంటే మార్నింగ్ 8 నుంచి 7 నుంచి స్పోర్ట్స్ అంటాడు, 9:30 10కి ఆఫీస్ అంటాడు, మళ్ళీ వచ్చేది 6:30కి 6 ఇంకో ఇలా. నాకు తెలిసి ఈయనకి సినిమా కథ చెప్పాలని ఎలా అనిపించింది? ఈయనకి సినిమా పర్సన్ కూడా కాదు కదా. పర్సన్ కాదు, కానీ అతనికి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి. ఇది కాకుండా అంటే ఈ ఒకే సర్కిల్లో ఉన్నాను, ఈ బిజినెస్లో, హాస్పిటల్స్ కానీ ఫార్మా కానీ ఇందులో ఉన్నాను, వేరే ఏదైనా చేద్దాం. గోల్స్ డిఫరెంట్ గోల్స్, మల్టిపుల్ బిజినెస్ ఎంచుకోవాలని ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పటికీ ఆయనకి రకరకాలు ఉన్నాయి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అవి. అట్లా ఆ క్వశ్చన్స్లోకి, ఆ ఇంటర్వ్యూలోకి వెళ్తే మనం ఇప్పుడు బయట రాలేము, అలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సార్ సీక్వెల్స్ ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ 2 ఉంటాయి అంతే. అంటే అందరికీ ఇప్పుడు మీరు 13వ రోజు అన్నారు, అందరికీ తెలిసింది అది. మీరు ఇప్పుడు భారతం విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి అందరికీ తెలిసింది. కానీ చెప్తే విని దాని మీద సరే, మనకంటే పెద్దలు, మనకంటే ముందు వాళ్ళు, మనకంటే ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 13వ రోజు యుద్ధం జరిగింది, ఇక్కడ చనిపోయాడు ఈయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎన్టీ రామారావు గారితో సినిమాల దగ్గర నుంచి లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎవరు చెప్పలే. కానీ ఒక డైలాగ్ ఉంటుంది, వీరాభిమన్యు అని ఒక సినిమా ఉంటుంది, ఎన్టీఆర్ సోమబాబు గారిది.
అక్కడ ఏంటంటే ఒక శకుని వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు చిన్న టాపిక్ చెప్తారు. నేను సినిమా అంటే నాకు థాట్ రావడానికి రీజన్ డైరీలు నింపుతాయి కదా. ఓకే. దుర్యోధనుడికి శకుని కొన్ని థాట్స్ చెప్తూ కృష్ణుడిని లాక్ చేయడానికి వాళ్ళు వస్తారు అని ఒక టాపిక్ చెప్తాడు. వాళ్ళు ఎవరు ఇల్లు అనిపించింది నాకు. శకుని చెప్పిన సినిమా చూసినప్పుడు శకుని చెప్పిన టాపిక్కి ఎవరు ఇల్లు ఇప్పుడు నేను రిఫర్ చేయడానికి వెళ్ళాను. ఇలా దొరికారు ఇప్పుడు ఇలా. అలాగే రామాయణంలో ఒక టాపిక్ ఉంటుంది. సీతను తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇతను అక్కడ కిష్కిందకి వెళ్ళిన తర్వాత 4 మీరు అని పంపిస్తాడు సుగ్రీవుడు. అక్కడికి వెళ్ళండి, అక్కడ ఇలా ఉంటుంది జాగ్రత్త అని చెప్తాడు. అది కూడా ఉంటుంది నెక్స్ట్. ఇప్పుడు భారతం కృష్ణుడికి రిలేటెడ్గా కిష్కిందకి నెక్స్ట్ దాంట్లో కిష్కిందకి లింక్ ఉంటుంది. రామాయణం కిష్కిందకి. ఇంత నాలెడ్జ్ అలా ఏం చేశారు? మీకు ఇంటర్ అనుకుంటా చదివింది? పని లేకపోతే ఎక్కువ బుక్లు చదువుతుంటాం కదండి. ఇంటర్ చదివింది? ఇంటర్ చదివినట్టున్నారు కదా. సెకండ్ ఇయర్ డిస్కంటే దానికంటే ఎక్కువ నాలెడ్జ్, మామూలు నాలెడ్జ్ కూడా కాదు. నాకు ఎండమూరు గారు నేను నాకు మీరు ఇప్పుడు అడిగి ఎవరి దగ్గర చేశారని ఎండమూరు గారు రాయటం నేర్పింది, ఆలోచించడం నేర్పింది. ప్రతిదానికి క్వశ్చన్ ఉంటుందండి. నేను ఆ బుక్ని పబ్లిసిటీ చేసిన వాడిని అవుతాను. నాకు మీకు పెళ్ళి అయింది అనుకోండి, కొంత అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఆ బుక్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని, గిఫ్ట్ ఇచ్చేవాడిని. అలా చాలా మంది ఒక్క బుక్కే. ఆయన బుక్స్ చాలా ఉంటాయి. తప్పు చేద్దాం రండి అని బుక్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళ. ఆయన బుక్ అది ఆయన రాశారు. ఇంగ్లీష్లో అయాన్ రాండ్ అని ఒక నవల, తెలుసు. ఫౌంటైన్ హెడ్ అని ఒక నవల రాశారు. ఫౌంటైన్ హెడ్ని అటు ఇటు చేసి ఈయన రాశారు దాన్నే. అదే కానీ అందులో చిరంజీవి గారు, అభిలాష, రక్త సింధూరం ఇవన్నీ అక్కడక్కడ మసాలాలు జాయిన్ చేస్తూ రాశారు. అందులో సౌపర్ణిక్ అనే క్యారెక్టర్, కల్కి అనే క్యారెక్టర్ ఉంటాయి ఆ బుక్లో. ఆ బుక్కే మీరు రోజు ముసలైపోయిన తర్వాత భగవద్గీత చదువుతారు ముసలోళ్ళు. నేను చదివేవాను 4 years. అందులో ఏ కథలు ఉండవు, అందులో కథలు ఏమి ఉండదు. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మనం మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను చూస్తున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు, అంటే ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడు, ఇలా ఉంటుంది అక్కడ. 10th class చదివేసి లేదా తెలుగు చదవడం పూర్తిగా వచ్చిన తర్వాత ఎవరికైనా ఆ బుక్ గిఫ్ట్ ఇస్తే ఆ జీవితంలో సక్సెస్ అయిపోతుంది. సూపర్. మీ డైరెక్టర్ గారి దగ్గర చాలా విషయం సార్, మాటలతో గెలవలేదు. అవును సార్, తప్పకుండా కాదు. అందుకే నేను ఎక్కువ ఆయనతో మాట్లాడను షూటింగ్లో. సో ప్రొడ్యూసర్ గారు ఫైనల్గా ఏం చెప్తారు సినిమా? ఎందుకంటే భారీ బడ్జెట్ పెట్టారు, వాళ్ళ సినిమా 10వ తారీఖు వస్తుంది. ట్రైలర్ అయితే నిజంగా బాగుంది. ఎందుకంటే సినిమాకి రావాలా వద్దనేది డిసైడ్ చేసేది ట్రైలరే కాబట్టి దాంట్లో మీరు పాస్ మార్క్ కొట్టేశారు. ట్రైలర్ బాగుంది. ఇంకా ఫైనల్గా ఆడియన్స్కి మీరు రావాలి, థియేటర్ రావాలంటే ఇంకేం ఎలిమెంట్లు ఉన్నాయి ఏంటి అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? నెక్స్ట్ పబ్లిసిటీ ఎలా అండి? మీరే ఏం చెప్తారు ఆడియన్స్ రావాలి? నెక్స్ట్ ఈవెంట్స్ ఏమున్నాయి, పబ్లిసిటీ ఎలా ప్లాన్ చేస్తున్నారు? పబ్లిసిటీ అంటే ఈ బస్సు యాత్ర చేద్దాం అనుకున్నాము. 2 స్టేట్స్లో బస్సు యాత్ర 2 స్టేట్స్లో మెయిన్ సిటీస్కి ఇది బస్సు యాత్ర చేసి అక్కడ ప్రమోషన్ చేసుకుంటా. తర్వాత ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సూపర్ సార్. మహేంద్ర గారు అన్నిటికీ స్పెషల్, ఒక్కొక్క సినిమాకి ఒక్కో స్పెషల్ ఏంటి? వసుదేవ శతం చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? జెన్యూన్ అటెంప్టా లేకపోతే ఏంటి, ఒక మంచి కథని డ్రైవ్ చేస్తున్నామా అంటే? మనం ఇండియానా జోన్స్ లాంటి సినిమా చూస్తాం కదా, రషర్ని హంట్ చేసే సినిమా చూసే భయంకర స్క్రీన్ ప్లే చూసారంటే ఎక్కడ మనం బోరే కొట్టదు. పట 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 అలాంటి జానరేజర్. అండ్ మన కంట్రీ ఇండియానా జోన్స్ హార్ట్ అది సో మన ఫ్యాంటసీ ఉంది లోపల. సో ఇట్స్ పక్కా థియేటరికల్ మెటీరియల్. ఇప్పుడు వరకు నేను చేసింది మొత్తం ఫ్యాంటసీ హారర్ లాగానే ఉంటుంది, థియేటరికల్ మెటీరియల్. దిస్ ఇస్ మీ ఫిల్మోగ్రఫీలో ఎక్కడ జాయిన్ చేయొచ్చు దీన్ని? ఎటువంటి బెస్ట్ మీ ఫిల్మోగ్రఫీలో? ఇదా సార్, ఈ సినిమా ఎలా ఉంటుందని అడుగుతున్నారా? ఏ ప్లేస్లో ఉండొచ్చు? చైల్డ్గా, హీరోగా? హీరో ఇప్పుడు సార్ చైల్డ్ ఎక్కడ చెప్పాలి సార్? హీరోగా తప్పకుండా. ఇంతవరకు ఇలాంటి సినిమా నేను చేయలేదు. నాకు చాలా రోజులు నా మనసులో ఉండేది, పక్కా యాక్షన్ ఒకటి, ట్రెషర్ అది ఇది వెతికి వెళ్ళాలి, దేవుడికి వెళ్ళాలి అనుకున్నాను. అది ఈ సినిమాతో నాకు నేను దాన్ని ఐ గాట్ ఇట్, ఫన్ దొరికింది. రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ చూస్తే ఆ ఫన్ ఎంత పెద్ద. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైలర్ చూసింది మీరు కంటెంట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటో చూసారు అంటే దీని మీద అనేది. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చే ట్రైలర్ చూస్తే అతను ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు హీరోగా ఆ మాస్ ఏంటి, ఎంత ఉంటుందా, పెద్ద రామ్ చరణ్ ఆ రేంజ్ నేను అలా ఉంటుంది.
సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. Thank you, ఇది వసుదేవ సుతం సినిమా గురించి యూనిట్ ఎంత క్లారిటీగా చెప్పారంటే, ఒక కథను నమ్మారు, కథను నమ్మే సినిమా చేశారు. దానికోసం ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి అమౌంట్ కూడా పెట్టారు, అనుకున్న దానికంటే బడ్జెట్లు కూడా పెట్టారు. సో ట్రైలర్ అయితే బాగుంది. మీరు రేపు పొద్దున సినిమాకి వెళ్ళాలంటే ట్రైలరే చూడాలి. ట్రైలర్ అయితే బాగుంది. మీరు మీ విలువైన సమయాన్ని కానీ డబ్బులు కానీ నాకు తెలిసి వేస్ట్ కావు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు కానీ మైథలాజికల్లో బాగా చూస్తున్నారు, దేవుళ్ళ గురించి బాగా తెలుసుకుంటున్నారు. ఈయన కూడా చాలా తెలియని విషయాలు, చాలామంది మేము ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీలో తెలియని విషయాలని ఒక సినిమా ద్వారా చెప్పడం కూడా జరిగింది. పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి, ఆయన హిస్టరీ గురించి కూడా చాలా ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బుక్స్ చదవట్లేదు, తక్కువగా ఉంది. కాబట్టి ఏ మీదో చాట్ జీపీటీలో కొడుతున్నామైనా మనకు కావాల్సినవి అక్కడితో ఆగిపోతుంది. కాకపోతే ఆయన రీసెర్చ్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశారు. దానికి అనుకున్న ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అలాగే మహేంద్ర ఉన్నాడు హీరో. ఇంకా సో మీరు ఏమాత్రం అవకాశం ఉంటే 10వ తారీఖు సినిమాకి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తున్న మాట ఇది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.